ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనే మూలిక గురించి తెలుసుకున్నాము. అది ఏ రకమైన వ్యాధికైనా పోరాటం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని ఫస్ట్ పెంచుతుంది. మనకు అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. శరీరంలో ఏ అవయవానికైనా రక్తాన్ని ప్రసరింపజేసేలాగా రక్తాన్ని వృద్ధి చేసి మాంసాన్ని అభివృద్ధి చేసి అంటే మాంసవృద్ధి, దేహపుష్టి, శరీర కాంతి ఇట్లా ప్రతి ఒక్క అణువణువును బలంగా చేసేటువంటి మూలిక అశ్వగంధ. వారాహకర్ణి అని దీనికి పేర్లు. తెలుగులో వచ్చేసి పెన్నేరుగడ్డ, డొమ్మడోలిగడ్డ అని పిలుస్తారు. ఇది ప్రతి ఒక్కరికి పల్లె ప్రాంతాల్లో డొమ్మడోలిగడ్డ అంటారని పిలుస్తారని తెలుసు. కానీ ఇది వేల రకాల జబ్బుల వెంటనే యాక్షన్ అంటే అది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మూలికను చూపెట్టి దాని యొక్క విధి విధానాలు ఇప్పుడు మీకు చెప్తాను. ఇదే ఆ అశ్వగంధ. దీన్ని పెన్నేరుగడ్డ అని పిలుస్తారు. ఈ విధంగా స్టార్ట్ అవుతున్నాయి ఇట్లా దీని యొక్క మొగ్గ. అయితే పూత అనేది ఉట్టిన స్టార్ట్ అయిపోతుంది. లోపల ఇందులో కాయ అన్నది వస్తుంది ఇట్లా. అయితే దీన్ని అశ్వగంధ అని పిలుస్తారు. దీన్ని వారాహకర్ణి అని పిలుస్తారు. ఎందుకంటే వారాహం అనగా పంది. పంది చెవులు కలిగినటువంటిది ఆకులు ఉన్నాయి ఇక్కడ. పంది చెవులను పోలినటువంటి ఆకుల వల్ల వారాహకర్ణి అని పిలుస్తారు దీన్ని. ఇవి వచ్చేసి మీకు ఇందులో విత్తనాలు అనేవి ఇందులో ఉంటాయి. ఇందులో ఎర్రగా పండ్లు అనేవి వస్తాయి ఇట్లా లోపల. అయితే ఒక్కొక్క పండు వచ్చేసి ఇట్లా ఈ విధంగా ఉంటుంది. అయితే దీని విత్తనాలు చూడండి ఇక్కడ. విత్తనాలు వచ్చేసి ఈ విధంగా మనం ఇట్లా వేసుకున్నాం అనుకో, ఇంటి చుట్టూ ఇట్లా చెట్లు కూడా పెంచుకోవచ్చు. ఇది చాలా బలమైన మూలిక, అంత దొరికేది కాదు. దీన్ని సీమ పెన్నర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి ఇలా చూడండి, ఇక్కడ మొలకలు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మొలకలు, ఇవన్నీ మొలకలు. దీని దుంప వచ్చేసి మొలకలకు ఉన్నటువంటి దుంప ఇది. దీన్ని తీసుకెళ్ళి మనం పెంచుకున్నా వస్తాయి. ఇక్కడ చూడండి, దీని యొక్క గుత్తులు విత్తనాలు. ఇక్కడ చిన్నతనంలోనే కొందరు ఎండిపోతారు. అంటే ఎండు వ్యాధి అనేది కొందరు చిన్నపిల్లలు ఉంటుంది. బక్క చిక్కి వాళ్ళు పూర్తిగా కట్టెపుల్లలాగా ఈ కట్టెపుల్లలాగా అయిపోతారు వాళ్ళు. అంటే రిక్క ఇట్లా మనం ఊగుతుంటారు, గాలికి కూడా కింద పడతారు ఏందనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి చెట్టును సమూలంగా ఇట్లా వేర్లతో సహా తీసుకోవాలి. ఇట్లా చెట్టును తీసుకొని దీన్ని మొత్తం చెట్టును ఎండించాలి. ఎండించి ఈ ఆకులు అనేటివి కింద పడిపోతాయి. అప్పుడు మనకు ఆకులతో అవసరం లేదు. చెట్టు పుల్లలతో సహా మెత్తగా దంచి చూర్ణం చేసి ఆ చూర్ణమును ఒక స్పూన్ చొప్పున మంచి లోకలావు పాలు తీసుకుని మరగబెట్టి ఆ పాలు గోరువెచ్చగా అయినాక ఈ పౌడర్ను కలిపి ఒక స్పూను అంటే 3 నుంచి 4 గ్రాముల మోతాదు చూర్ణాన్ని ఇంత పాలలో కలిపి పరిగడపన తాగిచ్చేసి ఈ విధంగా ఒక్క నెల రోజులు తాగియాలి. నెల రోజులు తాగిస్తే ఆ ఎండు వ్యాధి ఇట్టిట్ట ఊక్కుంటా వాళ్ళని అడ్డమంటే కూడా అవసరం ఉండదు. నూకైతే అడ్డం పట్టేట్టు, గాలికి కూడా అడ్డం పట్టేట్టు. అలాంటి వాళ్ళు దేహదారుణ్యం అంటే గుమ్ము ఇట్లా తయారైపోతుంది. గుమ్మిలిత్తులు గుమ్ములనే ఉండాలి, గూటాలు లెక్క పిల్లలు ఉండాలని వెనకటికి ఒక సామెత ఉండే. మనము రూపాయి ఖర్చు లేకుండా ఇది ఒక చెట్టును సంపాదించుకొని మనం ఈ విధంగా చేసినట్టయితే చిన్నపిల్లలు అంటున్నారు లడ్డుకు లడ్డు గుమ్మడికాయల వలె తయారవుతారు. ఈ అశ్వగంధం అనేది ఉపయోగించుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండా అడ్డం పడతారు. అంటే ఈ ముఖమంతా రాకపోయి రక్తం గారుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు అవుతుంటాయి. మనకు తెలియకుండా ఒక పోటరాయి తాకి కింద పడడం వల్ల కూడా ఈ ముఖం కానీ ముక్కు కానీ అంత రాకపోతుంది. అవసరం అంటే ఇదంతా చెంపలు కూడా రాకపోతుంది, ఈ చేతులు కూడా రాకపోతాయి, మోచేతులు అన్ని కొట్టుకుపోతాయి. మరి అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఈ బాగా ముఖం అంతా రాకపోయినప్పుడు కానీ చర్మం పైన రాకపోయినప్పుడు కానీ రక్తం వస్తుంది. ఆ రక్తం పైన ఆ రక్తాన్ని తుడిచేసి ఈ ఆకుల పసరు, ఈ వారాహకర్ణి ఆకుల యొక్క పసరును తీసి ఇట్లా దానిపైన పొయ్యాలి. పసరు అనేది దానిపైన పోసి ఇట్లా రాపిడి చేసినట్టయితే మళ్ళీ పోసి ఇట్లా ఒక వారం రోజులు చేసేసరికి ఆ స్కిన్ కూడా మామూలు చర్మం లాగా అయిపోతాయి. ఆ చర్మం కూడా ఆ పుండ్లు అనేటివి కాకుండా మానిపోతాయి. శుభ్రం అనగా ఇది ఒక చర్మ వ్యాధి. ఇదంతా దురదలు వస్తుంటాయి. అది ఎండాకాలంలో వచ్చేసరికి పొరలు ఎండాకాలంలో బాగా ఊడిపోతుంటుంది. మనం స్నానం చేసినప్పుడు ఎటు రాస్తాడు సబ్బు పెట్టి రాస్తుంటే శుభ్రం అనేది అంత ఎండకు బాగా మండిపోతుంటుంది. శుభ్రం అనే ఒక చర్మ వ్యాధి ఇది కొందరికి మాత్రమే వస్తుంది. ఇది ఒకరి బట్టలు కూడా తుడుచుకోవడం వల్ల ఈ శుభ్రం అనేది అటాక్ అవుతుంది. మరి దాన్ని పరిష్కరించుకునే కోసం దీని ఆకులను పసరు తీయాలి. ఈ పసరును రోజు సాయంత్రం పూట ఎక్కడైతే ఈ శుభ్రం అంతుందో అక్కడ మొత్తం ఇది రాస్తూ రాత్రి అంతా నిద్రపోవాలి. మరుసటి రోజు స్నానం చేయాలి. ఈ విధంగా ఒక వారం రోజులు చేసేసరికి ఆ శుభ్రం అనేది ఆ చర్మ వ్యాధి అనేది మనకు కంటికి కనపడకుండా పోతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి
తొందరగా దెబ్బలు తాకితే మానయి. ఒకవేళ పుండ్లు అయితే అసలే మానయి వారికి చక్కెర వ్యాధి పెరుగుతుంది కాబట్టి. మరి అలాంటి వారికి ఈ వారాహకర్ణి యొక్క ఆకులు, అశ్వగంధ యొక్క ఆకులను ఎవరికైతే కింద పడ్డప్పుడు కానీ దెబ్బలు తాకినప్పుడు కానీ పుండ్లైనట్టుగా మనకు అనిపించక ముందే, తాకిన రోజే, రక్తం వచ్చిన రోజే ఈ యొక్క ఆకులను గనక మనం పసరు తీసి ఆ పుండ్ల పైన పోసినట్టయితే, ఆ దెబ్బల పైన అంటే రక్తం వచ్చే దెబ్బల పైన కనుక మనం ఇది పోసినట్టయితే ఆ గాయాలు, వ్రణాలు తొందరగా మానిపోతాయి. మీ ఏ హాస్పిటల్ కూడా అవసరం లేదు. ఇది ఈ చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది ఒక వరంగా చెప్పుకోవచ్చు మనము. నిత్యము యవ్వనంగా ఉండాలనుకునేవారు, శృంగార పటుత్వము, వీర్యవృద్ధి, శరీరం మొత్తం బలంగా కాంతివంతంగా ఉండాలనుకునేవారు ఈ యొక్క అశ్వగంధను ఇటు చూడండి, ఇక్కడ వేర్లను మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ దుంపలు మొత్తము ఇగో ఈ విధంగా దుంపలు అనేవి ఉంటాయి లోపలికి. ఇది ఇక్కడ కొంత నీరు వల్ల ఇది బయటకు వచ్చింది దుంప. మరి ఈ దుంపలు తీసుకొని చిన్నగా ముక్కలు కొట్టి, ఇంత ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కొట్టి, ఈ ఇంచు పరిమాణం ముక్కలు కొట్టి వాటిని ఒక 6 లీటర్ల ఆవు పాలు, ఒక పెద్ద కుండ తీసుకోవాలి. మనం పెద్ద కుండ 6 లీటర్ల ఆవు పాలు అందులో పోసి పైన ఒక క్లాత్ అంటే మంచి కాటన్ గుడ్డ అనేది కట్టాలి, కొద్దిపాటి జోలే కట్టాలి. ఈ ముక్కలు ఒక 2 కిలోల వరకు తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కొట్టి అందులో ఆ జోలె లోపల నింపి మళ్ళీ మీదికెళ్ళి క్లాత్ కప్పి మీదికెళ్ళి ఒక చిప్ప బోర్లించాలి. చిన్న మంట పైన ఒక 3 గంటల పరిమాణం దాన్ని ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఆ రోజంతా కుండను కూడా మనం ఏం టచ్ చేయొద్దు, అది అట్లా నిలువ ఇలా పెట్టినాం కాబట్టి రేపు పొద్దున తీసి ఆ ముక్కలన్నిటి ఎండించుకోవాలి. బట్టి ఎండలో ఎండించిన ఏం లేదు, ఒకవేళ ఫ్యాన్ గాలికి ఇంటి లోపల కూడా ఎండించవచ్చు. మరి ఇది ఈ విధంగా తయారు చేసుకున్న చూర్ణాన్ని రోజు 2 గ్రాముల మోతాదు గోరువెచ్చని ఆవు పాలు, కొద్దిగా పట్టిక బెల్లం కలుపుకొని దీన్ని రోజు పరిగడపనే తాగాలి ఉదయం. ఈ విధంగా 2 నెలలు చేయాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరము 2 నెలలు గనక ఉపయోగించుకున్నట్టయితే మీకు శాశ్వతంగా యవ్వనం అనేది ఉండిపోతుంది. ఉపశమ అనగా ఆస్తమా. ఈ అస్తమా అనేది ఎందరినో పట్టి పీడిస్తుంది పూర్వకాలం నుంచి. చలికాలం వస్తే దీనికి పిల్లి కూతలు వస్తాయి, ఊపిరి సరిగా పీల్చుకోలేరు వాళ్ళు. తద్వారా ఏం చేస్తారు వాళ్ళు, ఇన్హేలర్ అనేది కొట్టుకుంటారు, ఇట్లా పీల్చుకుంటుంటారు. ఒకటి ఇంత డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ డబ్బా పీల్చుకున్నాక అప్పుడు కొద్దిగా మళ్ళీ ఊపిరి ఆడుతుంటుంది. ముక్కు నుంచి శ్వాస అనేది ఆడదు వారికి, ఉబ్బసం ఉన్న వారికి. అంటే పిల్లి కూతులు వస్తాయి, రాత్రిపూట నిద్ర కూడా వాళ్ళు పోలేరు సరిగా. పోయినా వాళ్ళకు నోటి నుంచి వస్తాయి గాలి, ముక్కు నుంచి వాళ్ళు పీల్చుకోలేరు. మరి అలాంటి ఉబ్బస పేషెంట్లకు అంటే ఆ ఉబ్బస వ్యాధి ఉన్న వారికి ఈ చెట్లను సమూలంగా ఒక 4-5 తీసుకొని మంచిగా చెట్లు సమూలంగా చిన్న చిన్న ముక్కలు కొట్టి దీన్ని కాల్చి బూడిద చేయండి. బూడిద చేసి కొద్దిగా తేనె, నెయ్యి కలిపి రోజు ఒక కుంకుడు గింజంత పరిమాణము ఉదయం పరిగడపన, మళ్ళా సాయంత్రం మళ్ళీ 6 గంటల ప్రాంతంలో మరొక కుంకుడు గింజంత దాన్ని మీరు మింగుతూ ఉంటే ఇట్లా ఒక నెల నుంచి నెల 15 రోజులు చేసేసరికి, అంటే 45 రోజులు చేసినట్టయితే ఈ సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది. ఇది అన్ని ప్రాంతాల్లో దొరకనప్పుడు మీరు విత్తనాలు తీసుకుపోయి ఈ చెట్లను పెంచుకోవడం వల్ల కూడా మీకు ఈ చెట్లు పెరుగుతాయి. ఆ వ్యాధి అనేది తగ్గాలంటే ఫస్ట్ ఇలాంటి చెట్లను సేకరించుకునే ప్రయత్నం చేయండి. కొందరికి ఎంటికలు అనేవి ఊడిపోతుంటాయి, కుదుర్లు ఊడిపోతుంటాయి. మరి వారికి చుండ్రు బాగా దట్టంగా పడుతుంది. అంటే ఎంటికల సమస్య అనేది పూర్తిగా ఎంటికల సమస్యగా, ఏ సమస్య ఉన్నది ఎంటికలకు సంబంధించింది. ఈ చెట్టును సమూలం తీసుకోండి. అంటే ఇట్లా ఈ విధంగా ఇప్పుడు చూపించినటువంటి గడ్డతోడు సహా తీసుకొని మొత్తము ఎండించి దీన్ని ఆకులను తీసేయండి. అందులో నుంచి మొత్తం మళ్ళీ మిక్సీ కొట్టండి, మళ్ళీ లేదంటే మెత్తగా దంచి వస్త్రగలితం చేయండి. ఇంకా చూర్ణమైనాక ఆ చూర్ణం లోపల వెన్నపూస కలుపుకొని రోజు కొద్దిగా, రోజు కూసరికంత పరిమాణము రోజు పరిగడపన దీన్ని తినండి. ఈ విధంగా కొద్ది రోజులు చేసేసరికి ఈ వెంట్రుకల సమస్య మొత్తం పోయి ఆ కేశములు మంచిగా వృద్ధి చెంది వెంట్రుకలు కూడా సాఫీగా పెరుగుతాయి, కుదురులుగా మంచిగా వస్తాయి. తలకు సంబంధించిన సమస్యలన్నీ ఈ యొక్క చెట్టు, అశ్వగంధ చెట్టుతోటి సమూలంగా కూకటి వేలో సహా తగ్గిపోతాయి. ఇక చర్మ వ్యాధి సమస్యలు ఉన్నవారు, కొంతమందికి అత్యంత ప్రమాదకరమైన చర్మ వ్యాధులు ఉంటాయి. ఏ చర్మ వ్యాధి అనేది కానివ్వండి, ఈ యొక్క ఈ కస్వింద అనేది చాలా శ్రేష్టకరమైన మూలిక. దీన్ని పల్లె ప్రాంతాల్లో పెంట చెన్నంగా అని పిలుస్తారు. ఈ విధంగా పూత అనేది ఇట్లా వస్తుంది ఇట్లా. మరి ఇది చాలా పూర్వకాలం నుంచి ఎవరికి దెబ్బలు తాకినా దీని ఒక పసరు రాస్తారు. దీని పసరు రాయడం వల్ల దెబ్బ నొప్పులు అనేటివి తగ్గుతాయి. ఇంకొకటి అయితే ఇది మామూలుగా కూడా నొప్పులు ఉన్న వారికి కూడా నూనెలో మరిగించి దీన్ని కడతారు.
పట్టడం వల్ల కూడా నొప్పులు అనేవి తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ఈ చర్మ వ్యాధులకు దీని యొక్క పసరు అంటే ఈ కస్వింద ఆకు యొక్క పసరు ఒక 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాముల మోతాదుగా ఈ అశ్వగంధ ఆకు పసరు తీసుకోండి. ఈ 100 గ్రాములు 100 గ్రాములు 200 గ్రాములు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 200 గ్రాములకు 200 గ్రాముల మంచి నువ్వుల నూనె తీసుకొని ఫస్ట్ నువ్వుల నూనెను చిన్న మంట పైన మరిగించండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత అది చిన్న చిన్న బుడగలు వస్తాయి. అందులో ఆ బుడగలు వచ్చిన తర్వాత దాన్ని దించి పక్కకు పెట్టేసి ఈ రెండింటి పసరు అందులో పోసండి. 200 తెల్ల నువ్వుల నూనె, నల్లది కాదు, తెల్ల నువ్వుల నూనెలనే ఈ 200 గ్రాముల నూనెలో ఈ 200 గ్రాములు పసరు పోసేస్తే అది కొద్దిసేపటి వరకు చల్లారిపోతుంది. ఆ చల్లారిన తర్వాత దాన్ని అట్లా భద్రపరచుకోండి. ఈ చర్మ వ్యాధులు అయితే ఎవరికైతే ఉన్నాయో అందులోకి మంచిగా కలుపుకొని ఆ చర్మ వ్యాధుల విన పుయ్యండి. ఆ చర్మ వ్యాధుల విన పుయ్యడం వల్ల అది మెల్లిమెల్లిగా చర్మ వ్యాధులు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. ముసలి వారు సైతం బలంగా ఉండాలనుకునేవారు అంటే అంటే ఏదైనా వర్క్ చేసుకుంటట్టుగా ఏదైనా పని చేసుకుంటట్టుగా చేతగాని ముసలివారు 60-70 సంవత్సరాలు దాటినాక ఈ రోజులలో నరాల బలహీనత వస్తుంది. ఆ నరాల బలహీనత ఉన్నవారు కూడా బాగా బలం ఉండాలనుకునే ముసలివారు, యవ్వనంగా ఉండాలనుకుంటే, వారు అన్నిటికీ తట్టుకోవాలంటే, రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునేవారు ఈ యొక్క చెట్టును వీటిని తవ్వి చిన్న చిన్న ముక్కలు చేసి దీన్ని మళ్ళీ ఇదివరకు చెప్పిన విధంగానే శుద్ధి చేసి సుమారుగా ఒక 4 గ్రాముల మోతాదు చూర్ణము, కొంచెం తేనె, నెయ్యి కలిపి ఆ ముద్దను మింగి పటిక బెల్లం కలిపినటువంటి పాలను తాగాలి. అంటే మంచి నాటి ఆవు పాలను రోజు ఒక గ్లాస్ పాలు ఈ విధంగా రోజు ఒకటే పూట పొద్దున పరిగడుపుని తాగాలి. ఇది శిశిర ఋతువులో చేయాలి. శిశిర ఋతువు స్టార్ట్ అయినాక మనం ప్రారంభించుకొని ఒక 45 రోజులు కనుక మనం ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళకు ముసలివారు సైతం యువకుల వలె మారుతారు. ఈ యొక్క అశ్వగంధ వల్ల గుండె దడ ఉన్నవారు అంటే ఇలాంటి గడ్డలను ఆదివారం రోజు తీసుకొచ్చుకొని మంచి లోకల్ ఆవు పాలతో శుద్ధి చేసుకొని మరి ఈ దుంప చూర్ణము ఒక 5 గ్రాముల మోతాదుగా మంచి నాటి ఆవు పాలతోటి పటిక బెల్లం వేసుకొని ఈ విధంగా 3 వారాలు సేవించాలి. ఉదయం సేవిస్తూ కాయగూరల భోజనం చేయాలి. 21 రోజు సేవించినట్టయితే ఈ గుండె దడ అంటే గుండె డొగ్ అగులు బుగులు అనేది తగ్గిపోతుంది. కొందరికి సరిగా రాత్రుల్లో నిద్ర అనేది పట్టదు. అంటే మెంటల్ టెన్షన్ల వల్ల కావచ్చు, అప్పుల బాధల వల్ల కావచ్చు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక రాత్రి పూట కూడా సరిగా నిద్రపోరు. ఇప్పుడు అలాంటి సమస్య ఉన్న వారికి ఈ యొక్క అశ్వగంధ దుంపను శుద్ధి చేసి ఆ చూర్ణమును ఒక 3 నుంచి 5 గ్రాముల మోతాదు కొద్దిగా నెయ్యి కలిపి కొంచెము చక్కెర కలిపి దాన్ని ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని రాత్రి పడుకునేటప్పుడు మింగేసి ఒక కప్పు పాలు, గోరువెచ్చని పాలలో కొంచెం పటిక బెల్లం కలుపుకొని ఆ పాలను తాగాలి. ఈ విధంగా ఒక నెల రోజులు సేవించేసరికి మీకు అనుకున్న రిజల్ట్ వస్తుంది. కానీ 2-3 రోజుల ఈ నిద్ర అనేది మంచి నిద్ర అనేది స్టార్ట్ అయిపోతుంది. చెట్లను పెంచుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనాలు కూడా వేసుకొని పెంచుకున్న చెట్లు అనేటివి వస్తాయి. అంటే ఈ విత్తనాలు తీసుకెళ్ళి చల్లుకున్న విత్తనాలు అనేవి వస్తాయి. అప్పుడు చెట్లు అనేటివి బాగా తయారైపోతాయి. అశ్వగంధ విత్తనాలు మేము సేకరించుకున్నాము. అయితే ఈ విధంగా సేకరించినటువంటి విత్తనాలను తీసుకుపోయి మన భూములలో కనుక మనం వేసుకున్నట్టయితే, రేగడి భూములలో చెరువు గట్ల పూట కనుక వేసుకున్నట్టయితే మనకి అశ్వగంధ చెట్లు వస్తాయి. ఇట్లా మేము చాలా వరకు విత్తనాలు ఈ మధ్యలో ఒక సుమారుగా 100 రకాల విత్తనాలు సేకరించాము. మూలికలలో చూస్తే ఈ అశ్వగంధ చెట్లు చాలా ఇంపార్టెంట్ అనేది మనకు ప్రతి ఒక్కరు. అంటే ఇలాంటి చిన్న చిన్న మొలకలు అనేవి దొరుకుతాయి చెట్ల దగ్గర. ఇగో ఈ చిన్న దుంప ఇక్కడ వేర్లు ఉన్నాయి చూడండి. ఇవి అన్ని రకాల జబ్బులకు పోరాటం చేసేటువంటి చెట్లు ఈ యొక్క అశ్వగంధ, ఎన్నేరు దుంపలు అంటారు వీటిని. మీరు ఈ విధంగా చెట్లను పెంచుకొని ప్రకృతిని కాపాడుతారని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.